ప్రేక్షక మహాశయులకు నమస్కారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం కం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేడు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని అనేకములైనటువంటి కష్టములు, నష్టములు, బాధలు అనేవి ఉంటూ ఉంటుంటాయి. అది నా జీవితంలో ఇలా జరిగింది, అలా జరిగింది, జాతక ఫలితములు బాగోలేదు అని అందరూ అనుకుంటారు. కానీ అది కాదు. ఎవరికైనా సరే మన జాతకాన్ని మనం నడుపుకోవడం మన చేతుల్లో పని. కాబట్టి భగవంతుడు ఒక రాశి ఫలితాలు ఉన్నాయండి. రాశి ఫలితాల్లో ఆదాయం, వ్యయం గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెప్తారు. ఏమయ్యా ఆదాయం 15 ఉందయ్యా నీకు, ఆహా నాకు 15 ఆదాయం ఉందట, వ్యయం 3 ఉందట అని చెప్పేసి గర్వతత్వాన్ని అమలుంచుకోవడం. అబ్బో నాకు 15 రూపాయల ఆదాయం ఉంది కాబట్టి 15 రూపాయలని ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి అనే నియమంతో ఆలోచన చేసుకోవాలి. అలాగే నీకు బాగోలేదే అంటే, బాగోలేదంటే నీకు ఏదో జరిగిపోతుందని కాదు, బాగోలేదు, జాగ్రత్తగా ఉండు. ప్రతి విషయంలోనే ఆచితూచి మాట్లాడుతూ జాగ్రత్తగా నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఇది రాశి ఫలితముల యొక్క నిగూఢతత్వం. సరే, నేడు మే నెల నుండి రాశి ఫలితములలో 12 రాశి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి, ఎవరికి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలను కలగజేస్తున్నాయి అన్నది మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ యొక్క మాసమయందు వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములు ఏ రకంగా ఉన్నాయి. వృశ్చిక రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు కుజుడు. కానీ వృశ్చిక రాశి యందు గురుగ్రహ దృష్టి కలిగి ఉన్నది. కాబట్టి మొన్నటి వరకు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అనేక విధములుగా కష్టములు, నష్టములు, కన్నీళ్లు పర్యాంతం చెంది అనేక బాధలు పొంది ఉన్నను కూడా ఈ యొక్క కాలములు యందు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావము తొలగి గురుగ్రహ దృష్టి వల్ల శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు. కుజుడు ధరణి పుత్రుడు. అంటే మనము కుజ విధానం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అని మనం ఒక శ్లోకం చదువుకుంటున్నాం. అంటే ధరణీ గర్భ సంభూతుడు అంటే వృశ్చిక రాశి వారికి కుజుని యొక్క ఫలితముల వలన ఈ యొక్క మాసము యందు స్థిర ఆస్తులు సంప్రాప్తమయ్యే అవకాశం ఉంది. ఏమండి, స్థిరాస్తులు సంపాదించాలంటారు, నా దగ్గర 100 రూపాయలు కూడా లేవు, ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఇల్లు ఎలా కొనగలను? ఇల్లు కొనడానికి, పెళ్లి చేయడానికి డబ్బుతో సంబంధం లేదు, నీకు అవసరం ఉండదు. మీకు యోగము ఉంది, మీరు ప్రయత్నం చేస్తున్నారంటే ఆ డబ్బు ఎలా వస్తుందో ఎవరికీ తెలియని విధానంగా దరిచేరి అది పొందగలుగుతారు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు స్థిర ఆస్తులను సంప్రాప్తం చేయడానికి అవకాశాలు ఎక్కువ కూడా. ప్రయత్నం చేయండి, తప్పే ఉంది ప్రయత్నం చేయడంలోని. ప్రయత్నం చేయడం తప్పులేదు, ప్రయత్నించకపోవడం తప్పు. కాబట్టి ప్రయత్నం చేయండి. అలాగే వృశ్చిక రాశి యందు ఉద్యోగ రంగములో ఉన్నవారి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి. ఈ ఉద్యోగ రంగంలో ఉన్నారు, ఎన్నాళ్ళ నుంచో విదేశాలకు వెళ్ళాలి, కెనడాకి వెళ్ళాలి, యూఎస్ఏకి వెళ్ళాలి, కాలిఫోర్నియాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రయత్నం చేయండి. శీఘ్రంగా ఫలితాన్ని పొందుతారు. వెంటనే మీరు విదేశానికి కలిగే అవకాశాలు పొందగలుగుతారు. కాబట్టి ఈ యొక్క మాసంలో మీరు ఈ వృశ్చిక రాశి వారు ఆ ప్రయత్నాలు చేస్తే ఫలిస్తుంది. అలాగే మన స్వదేశంలోనే ఉండి ఉద్యోగములు చేసేవారి పరిస్థితులు ఏంటి? పెద్దల యందు మెప్పును పొందగలుగుతున్నారు, అనంతమైన శుభదాయకమైన ఫలితాలు పొందగలుగుతున్నారు, అనుకున్న పనులను సకాలంలో చేయగలుగుతున్నారు, ప్రతి పని యందు కూడా నిమగ్నత కలిగి స్పష్టమైన మాటలతోటి ఎదుటివారి మనసులను మెప్పించి వారి మన్నలను పొందుతూ కూడా శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతున్నారు. విద్యార్థుల యొక్క ఫలితములు ఎలాగున్నాయి?
ఎంతో చదవాలనుకున్నాం, ఇంకా చదవాలి అన్నారు, చదువుతారు, శుభదాయకమైన ఫలితాలను పొందుతున్నారు. ఎక్కడ నష్టములు కష్టములు అనేది పొందడానికి అవకాశం. ముఖ్యముగా చెప్పుకోవలసిన వారు కుజుడు మిలిటరీ రంగమునకు, పోలీసు రంగమునకు, డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి రంగములకు ఆధిపత్యాన్ని వహించిన వాడే కుజుడు. కాబట్టి పోలీసు రంగములలోని, మిలిటరీ రంగములలోని డాక్టర్స్, లాయర్స్ ఇటువంటి వారు అందరికీ కూడా ఈ మాసమయందు అత్యధికమైన శుభ ఫలితములు ఈ యొక్క రాశివారు పొందగలుగుతున్నారు. వృశ్చిక రాశి యందు గురుగ్రహ దృష్టి సమసప్తక దృష్టితో ఎప్పుడు చూస్తున్నాడో అప్పుడు శుభదాయకమైన ఫలితములు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి అత్యధికమైన లాభదాయకమైన ఫలితములు కలిగి ఉన్నాను. కొన్ని యోగములు పొందడం, అదే నరఘోష విధానము అంటారు. అంటే మనము బాగుపడితే మన బంధువులైనా మిత్రులైనా కూడా మన యొక్క విధానాన్ని చూసి ఓర్వలేని తనముతోటి నరఘోష విధానానికి గురి అవుతారు. ఆ నరఘోష విధానానికి గురి అయినప్పుడు అనేక రకములైన ఇబ్బందులు, ధన నష్టం జరగచ్చు, వాహన ప్రమాదములు జరగవచ్చు, అనుకోకుండా అయితే ప్రాణ నష్టములు కూడా జరగవచ్చు. అటువంటి విధానాన్ని తెలియపరిచేదే నరఘోష విధానం. ఈ నరఘోష విధానాన్ని తొలగన చేసుకుని అత్యధికమైన మంచి ఫలితములు పొందాలి అంటే మనం చేయవలసిన విధానాలు ఏం చేస్తే బాగుంటుంది? ఒక మంగళవారం నాడు, అంటే ఇంచుమించుగా ఈ మాసము యందు 4-5 మంగళవారాలు వస్తాయి. కాబట్టి మంగళవారం నాడు ఏం చేయాలి అంటే, సోమవారం నాడు రోజు రాత్రే ఒక దోసెడు నిండుగా కందులను తీసుకోండి. దోసెడు నిండుగా కందులను తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో దాన్ని కట్టి ముమ్మారు దిష్టి తీసుకుని తల దగ్గరగా పెట్టుకొని నిద్రపోండి. ఉదయకాలం సూర్యోదయం కాకుండానే లేచి ఇంటిలో ఉన్న దేవుడి దగ్గర మీకు వచ్చినట్టుగా జపస్తపాదులు పూజా విధానాలు చేసుకోవాలంటే ముందు స్నానాది నిర్వర్తించుకోవాలి. స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర పూజలు చేసుకోవాలి. ఆ పూజలు చేసుకున్న తర్వాత ఉదయం 7 గంటల లోపులో కాళ్ళకు చెప్పులు లేకుండా ఈ యొక్క కందులు, మూటకట్టిన కందులని ఒక నది దగ్గర తీసుకెళ్ళండి, ఒక చెరువు దగ్గర తీసుకెళ్ళండి, ఒక కాలువ దగ్గర తీసుకెళ్ళండి, ఒక గోదావరి దగ్గర తీసుకెళ్ళండి, ఏదైనా పర్లేదు. చేపలు ఎదుగుతున్న పారే ఏరు దగ్గరికి తీసుకెళ్ళండి. అప్పుడు తీసుకెళ్ళిన తర్వాత ఆ చెరువులోని పాదములు తడిచేంత వరకు దిగండి. దిగిన తర్వాత ఈ కందుల మూటను విప్పి అలా పట్టుకుని ఈ యొక్క కుజుని యొక్క నామాన్ని స్మరించండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రభం శక్తియుక్తం తం మంగళం ప్రణమామ్యం కుమారం తం అని చెప్పేసి ఆ శ్లోకాన్ని చదివి ఆ మూటలో ఉన్న కందులను ఆ చేపలకి అలాగ వేయండి. వేసి ఆ గుడ్డను కూడా అందులో వేసి నమస్కరించి, నదికి నమస్కరించి, తదుపరి ఆ నదిలో ఉన్న నీళ్లను కొద్దిగా చిలకరణ చేసుకుని అక్కడి నుంచి మరల శివాలయం దగ్గరికి వెళ్ళండి. శివాలయం దగ్గర కానీ అమ్మవారి గుడి ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళాలి. అమ్మవారు కూడా ఉండాలి. సతీ సమేతంగా ఉన్న ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి శివునికి అభిషేకం చేసి అమ్మవారిని దర్శించేసి అమ్మవారికి కుంకుమార్చన చేపించండి. కుంకుమార్చన ఖడ్గమాల స్తుతి విధానాన్ని చేపించండి. హింకారాసన గర్భితానలసికం కళాపవిత్రం సౌవర్ణాంబరధారణం వరసుధాదౌతో త్రినేత్రం వందే పుస్తక భాషాము కుశాసద్భూషితాము సులాంతం గౌరీ త్రిప్రాత్ప్రకరం శ్రీచక్ర సంచారిణి అనే శ్లోకంతో మొదలై ఖడ్గమాల స్తుతితోటి ఒక పూజాన్ని చేస్తారు. ఆ పూజను నిర్వర్తించినందువల్ల ఈ యొక్క నరఘోష విధానములు తొలగి శుభదాయకమైన ఫలితములు పొంది అత్యధికమైన సుఖ సంతోషములకు గురి అవుతురని తెలియచేయడం జరుగుతుంది. ఓం నమః శివాయ.